ఈరోజు సిర్నాపల్లి గ్రామానికి ఎంపీ ఎలక్షన్లో భాగంగా ప్రచారానికి ఇచ్చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, మరి ఈరోజు మన గ్రామంలో మన ఎమ్మెల్యే సారు బాగా కృషితోటి మన అందరినీ కలవడానికి వచ్చింది కాబట్టి ఒక బాధ ఉన్నది. దయచేసి సారు మన పోయిన ఎన్నికలలో మన గ్రామంలో మెజార్టీ చాలా తక్కువ వచ్చింది. బహుశా సారుకు మేము బాధపడతా ఉన్నాం. కానీ ఇప్పుడు మరి జీవన్ రెడ్డి అన్నగారిని కూడా అధిక మెజార్టీతో గెలిపించి అన్నగారికి మరి ఎక్కువ మెజార్టీ ఇస్తారని మన గ్రామస్తులను కోరుతూ, మరి అన్న దయామయుడు అడిగిన వెంటనే మన పనులకు ఎప్పుడు కూడా ముందుండి చేస్తారని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు. కాబట్టి మరి మన అన్నగారికి పేరు ఉండాలంటే, రేవంత్ రెడ్డి అన్న దగ్గర దాకా పేరు ఉండాలంటే మరి జీవన్ రెడ్డి అన్న గారికి మంచి మన గ్రామం తరఫున మెజార్టీ ఇచ్చి మరి మన గ్రామంలో కావలసిన పనులు మనం చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ మరి ఎక్కువ మెజార్టీతోటి గెలిపించాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన సిర్నాపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, అట్లాగే గ్రామ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్ గారికి, ఎల్ఐసి గంగాధర్ గారికి, మరియు సొసైటీ ఇన్ఛార్జ్ చైర్మన్ రమేష్ గారికి, మానస గారికి, గంగమణి గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ శ్రేణులకు, అశేషంగా సిర్నాపల్లి గ్రామంలో ఈ మీటింగ్కు అటెండ్ అయిన మహిళలందరికీ మరియు గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మనకిప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారి ఎలక్షన్ గెలుపు కోసం మీరంతా వచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇక్కడ మన ఎంపీగా ఉన్న అరవింద్ కుర్చీని గుంజేసి మన జీవన్ రెడ్డి అన్న గారికి మనం కుర్చీ ఇవ్వాలి. ఈ జీవన్ రెడ్డి అన్న గారిని గెలిపిస్తే మనకు పైన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి, అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. అందుకని మీకు చెప్తా ఉన్నా, గతంలో మీరు చాలామంది చూశారు, బాజిరెడ్డి గారిని చూశారు, అరవింద్ గారిని చూశారు. వాళ్ళు మన ఊళ్ళో ఒక రూపాయి ఫండ్స్ కూడా అరవింద్ గారు ఇవ్వలేరు. ఈ బాజిరెడ్డి గారు అయితే మీరు చూసినారు, మనకు చాలా దగ్గర భూమి పూజలు చేసిండు. ఇక్కడ బుగ్గ దగ్గర భూమి పూజ చేసిండు, శిలాపలకం వేసిండు, కానీ అక్కడ బిడ్జి కాలే. అట్లాగే మన గిద్ద మైసమ్మ గారికి చాలాసార్లు 10 సంవత్సరాల నుంచి చెప్పిండు, కానీ ఇవరకు రోడ్డు కాలే. కానీ మన ఎమ్మెల్యే గారు గెలిచిన 10 రోజులలోనే ఆ రోడ్డుకు పైపులు వేసిచ్చి ఇప్పుడు ఆ రోడ్డు మంచిగా చేయడానికి నిధులు శాంక్షన్ చేసి వరకు చాలు చేసిండు. కాబట్టి ఇవాళ పని చేసే వాళ్ళను ఇవాళ మన భూపతి రెడ్డి అన్న గారిని మీరు గెలిపించరు, ఇలా జీవన్ రెడ్డి అన్న గారిని కూడా గెలిపిస్తే మనకు ఇద్దరు కలిసి మన పనులు ఏమున్నాయో అవన్నీ చక్కగా మనం అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. అట్లాగే మీకు చెప్తా ఉన్నా, మన పెన్షన్ రావాలన్నా 4000, మనకు రుణమాఫీ రావాలన్నా, మనకు అన్ని పనులు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, భూములు అనేకంగా ఇబ్బందులలో ఉన్నాయి. ఆగమాగం చేసిరు గతంలో పరిపాలించిన బాజిరెడ్డి కానీ కేసీఆర్ కానీ. వీళ్ళ భూములు వాళ్ళకెక్కినాయి, వాళ్ళ భూములు వీళ్ళకెక్కినాయి, కొంతమంది మిస్సింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే, మన పనులన్నీ కావాలంటే, మహిళలకు పెన్షన్ కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, ప్రతి ఒక్క ఇండ్లు కావాలన్నా, భూములు కావాలన్నా, ప్రతి ఒక్క పని కావాలంటే కాంగ్రెస్ ద్వారానే అవుతుంది. మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గత ఎలక్షన్లో పోలిస్తే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి సారు రావడం జరిగింది. అప్పుడు కూడా కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఉంటాడు ప్రతి ఒక్క పని ఇలా బుగ్గాగుల బిడిజి అవుతుంది,
గండి మన మైసమ్మ మన గిద్ద మైసమ్మ కాడికి రోడ్ అవుతుంది. ఇంకా అనేక పనులు ఉన్నాయి మన గ్రామాలలో. పెండింగ్ పనులన్నీ ఖచ్చితంగా చేయాలంటే అన్నకు మీరు అన్న ముఖం చూసి అన్నను చూసి అన్న ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వేస్తే 5 సంవత్సరాలకి గంగామణి గారికి, మానస గారికి, జమీల్ పాషా గారికి, విజయ్ గారికి, సాహిల్ గారికి సిర్నాపల్లి అంటేనే మారుమోగుతుండే గతంలో. సిర్నాపల్లి అంటే ఇక్కడి నుంచి ఆర్మూర్ ప్రాంతంగా ఎక్కడి ప్రాంతమైన సిర్నాపల్లి గతంలో సిర్నాపల్లి దళం అని ఉంటుండే, పేరే సిర్నాపల్లి దళం. ఇది మారుమోగే గ్రామం. మరి గ్రామంలో కొన్ని కార్యక్రమాలు గత సంవత్సరం పెండింగ్ లో ఉన్నాయి. విలేజ్ కమిటీ కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాయకులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు మా గ్రామానికి మెయిన్గా ఒక 5 సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో మన మెయిన్గా గిద్ద రోడ్డు అటు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అది కాలేదని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ స్పందించి అంటే నెల 15 రోజులనే మన రోడ్డుకు కల్వర్ట్లు జరగడం జరిగింది. ఆ కల్వర్ట్లో కూడా కట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఈ విలేజ్ కమిటీ అందరికి తెలుసు. ఎన్నో ఇబ్బందులు అయినా దాన్ని మరి 2 కల్వర్ట్లు చేసుకోవడం జరిగింది. అంటే ప్రారంభించడం ఇప్పుడు ఆ రోడ్డు కూడా మరి కంప్లీట్ అయితే ఆశిస్తున్నా. ఎందుకంటే దేవుడు కూడా వరమిస్తాడు కాబట్టి ఆ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే బుగ్గవాగ బ్రిడ్జ్ కూడా మరి త్వరలో అంటే వచ్చే నెలలో దానికి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా రామ్సాగర్ రోడ్ ఒకటి స్కూల్ నుంచి మరి ఎంట్రెన్స్ రాగానే రోడ్డు బాగాలేదు. బైపాస్ ఉంది కానీ గ్రామానికి రావాలంటే రోడ్ లేదు. ఆ రోడ్ కూడా త్వరలో వేయించడం జరుగుతుంది. అలాగే పశువులకు దవాఖాన కూడా మరి గ్రామస్తులు అడగడం జరిగింది. అలాగే మహిళలు కట్టుకున్న ఒక బిల్డింగ్ కూడా మరి అసంతృప్తి ఉంది. ఆ బిల్డింగ్ కూడా మరి కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారిని మేము కృషి చేయాలని కోరుతున్నాం. మరి ఇవన్నీ చేసిన మరి గత ఎలక్షన్లో నవంబర్లో మనం చూస్తే మరి ఇక్కడ బీజేపీకి లీడ్ రావడం జరిగింది. మేము ఇవన్నీ పని చేసి పెడతాం. మరి ప్రత్యేక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి ఈ గ్రామం నుంచి. ఎందుకంటే బీజేపీ నుంచి గతంలో 5 సంవత్సరాల కింద ఎంపీగా గెలిచిన అరవింద్ ఆయన కొరకు కూడా మేము పోరాటం చేసినాం. మేము ఆయన గురించి జైలు పోయి ఆయన ఎంపీగా గెలిపించినాం. మనం జైల్లో టీఆర్ఎస్ వాళ్ళు వేస్తే మరి ఇక్కడ ఎంపీ అరవింద్ పంచోడు ఏదో పనిచేస్తారనే ఉద్దేశంతో ఆయనని గెలిపిస్తే చూస్తే అందరికీ 0 గుండు పెట్టేసిండు. 0 గుండు పెట్టి మళ్ళీ ఈరోజు ఎన్నికలు రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారంటే నాకు వేయకుండా సరే అని మోడీ ఏమన్నా ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మోడీ పోటీ చేస్తే మనం ఏదైనా రెడీ ఉంటాం. ఇక్కడ పోటీ చేసేది అరవింద్ కాబట్టి మనం ఏదడిగినా అరవింద్ అడగాల్సి వస్తుంది. అరవింద్ అంటే అభివృద్ధి చేయలే కానీ మరి మోడీని చూసి ఓటేయాలా లేకపోతే దేవుని చూసి ఓటేయాలా? దేవుడు ఎక్కడ ఉండాలా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేదు కదా, గుడిలో ఉన్నాడు. మనం అక్కడ పోయి మోపుతామా? రోడ్డు మీద తీసుకెళ్తాం. భక్తి ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి మాకు ఓట్లు వేయరని మనం అందరూ మొక్కేది దేవుడు లోపలికి పోయి మొక్కుతాం. ఇప్పుడు వీళ్ళు చేస్తారు బీజేపీ వాళ్ళు దేవుడు రోడ్డు మీద తీసుకొచ్చి మేము ఏం చేయాలి పనులు చేయం కానీ ఈ దేవుడి నుంచి ఓట్లు వేయాలట. ఓట్లు దేవుడు అందరి గుండెల్లో ఉన్నారు. బీజేపీ పుట్టక ముందు గత 2000 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడో ఉన్నాయి దేవుళ్ళు. మనం గుడి కట్టుకోలే, ఇప్పుడే కట్టుకున్నాం. ఇది కొత్తగా ప్రతి గ్రామంలో గుళ్ళు ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. అదే తెలంగాణలో మరి రాముడి గుడి లేదా? భద్రాద్రి రాముడి గుడి లేదా? మరి మోడీ ఎప్పుడైనా అక్కడికి వచ్చిన భద్రాద్రి రాముడి గుడికి రాలే. ఇక్కడే బాలరాముడిని కట్టి మరి దాని గురించి ఓట్లాడుతారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. మీకు ఈ గ్రామానికి ఏది కావచ్చినా చేయడానికి ఎమ్మెల్యే గారు ముందున్నారు కాబట్టి దయచేసి అందరు కలిసి చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి గ్రామాల నుంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నా. గారికి, సాయిరెడ్డి గారికి ఈ విధంగా పేరున చిన్నపల్లి యువకులకు అందరు కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను కొద్దిగా సైలెంట్గా ఉంటే నేను చెప్పింది అర్థమవుతుంది. గత నవంబర్లో నేను మీ గ్రామానికి రావడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కానీ మరి 2018 నుండి ఈ గ్రామానికి ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇక్కడ వడ్లు రాలిపోయినా మరి ఇంకా బీనాసి నటరాజన్ గారు వచ్చినా మరి ఇక్కడ చాలా సార్లు ఇక్కడ చిన్నపల్లికి రావడం జరిగింది. ఇవాళ
గత నవంబర్ 23 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదే చౌరస్తా నుండి మీ ముందర నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మరి నేను ఒక ఉద్యమకారుని డాక్టర్ను, మరి ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఉన్నాయో అది సోనియమ్మ మాట తప్పకుండా ప్రభుత్వం వచ్చినాక అమలు పరచమని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి మీరందరూ దయతోనే ఇవాళ నేను ఇక్కడ గెలవడం జరిగింది. మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిండు డిసెంబర్ 7వ తారీఖు నాడు. మరి చేసిన వెంటనే ఆ రోజు మనం చెప్పినాం 6 గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తామని. ఆ 6 గ్యారంటీల మీద అమయాసం మీదనే మొట్టమొదటిసారిగా సంతకం పెట్టినటువంటి సందర్భం మీకు చెప్తా ఉన్నా. తర్వాత 2 రోజులకే మరి సోనియా గాంధీ గారి బర్త్డే వచ్చింది. ఆ రోజు మన మహిళా సోదరులకు అక్కచెల్లెలకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మహిళా వాళ్ళందరూ కూడా అక్కలకు అందరూ కూడా అమ్మలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది మీకు అందరు కూడా. ఇవాళ గత 5 నెలల నుండి మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 40 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు. మీరు మీ తల్లిగారింటికి పోయిందా, లేకుంటే హైదరాబాద్కి పోయిందా షాపింగ్కు, లేకుంటే సమ్మక్క సారలక్క జాతరకు పోయినరా, కానీ మన ఆడపిల్లలు కాలేజీకు బస్సులలో పోయినా కానీ ఇవాళ మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉన్నదా లేదా? ఆర్టీసీ బస్సు అందరికి ఫ్రీ చేసినాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఇంతకుముందు నిర్వీర్యమైపోయింది. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పెట్టినది పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలా, మరి వైద్యం ఖరీదైందని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెడితే ఆ రోజు మరి కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేసిన తర్వాత మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళా స్టార్ట్ చేసి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ మీరు ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్ కానీ, అది అపోలో హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, ఇంకా ఎక్కడ పోయినా కానీ మరి 10 లక్షల వరకు మీకు అది మెదడులో ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, కడుపులో కంతి కావచ్చు, ఏదైనా ఇలా ఫ్రీ అవుతా ఉంది మీకు. అదేవిధంగా మేము ఆ రోజు చెప్పినాం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు 2004లో. మరి ఇవాళ మళ్ళా మీకు ఇండ్లకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తాం 200 యూనిట్ల వరకు అని చెప్పినాం. ఇవాళ మీకు అందరు కూడా 0 కరెంటు బిల్లు వస్తున్నారు 200 యూనిట్ల వరకు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరికైనా రాకుంటే దయచేసి వినండి, ఎవరికైనా రాకుంటే అది కంప్యూటర్ మిస్టేక్తో వస్తలేదు, లింక్ సరిగా లేక ఈ ఎన్నికలు కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేమందరూ కూడా కరెంటు బిల్లు 0 చేపిస్తాం. ఇక్కడ గ్రామంలో చాలా వేల మందికి వస్తుంది, సరే కొంతమందికి రాకపోవచ్చు, ఏదో ప్రాబ్లం ఉంటుంది. మీ మీటరు లింక్ కానీ లేకుంటే మీ ఆధార్ కానీ లింక్ కానీ సరిగా అక్కడ కంప్యూటర్ లేకుంటే ఏదో చిన్న తప్పిదాలు ఉండొచ్చు. అవి కూడా ఎవరికైనా ఒక 5-6 కొరకు రాకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము 0 కరెంట్ బిల్ వేపిస్తాం. అదేవిధంగా మరి మోడీ గారు 1300 సిలిండర్ చేసిండు. సోనియమ్మ గారు ఉన్నప్పుడు 450 ఉండే. 10 ఏళ్లలో దాన్ని 1300 చేస్తే కాంగ్రెస్ పార్టీ పేదలకు మరి ఖర్చు అవుతుందని చెప్పి 500 సిలిండర్ ప్రకటించిన తర్వాత ఇవాళ ₹250 తగ్గించి 950కి ఇస్తుండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ 500కే ఇస్తుంది. మీకు అందరు కూడా తెలుసు, మీరు కట్టుడు 950 కడుతున్నారు, కానీ మళ్ళీ మీకు మీ అకౌంట్లో చూసుకోండి, మళ్ళీ వారం రోజులు మీ డబ్బులు వాపసు వస్తాయి, 500 వస్తాయి. అదే అయితే మీకు రాకుంటే కూడా ఎవరైనా బ్యాంక్ లింక్ కేవైసీ సరిగా లేకుండా మీరు మీ అకౌంట్లో యాక్టివేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చూసుకోండి ₹500 మాత్రమే కట్ అయితే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీకు వాపసు వస్తున్నాయి. ఇట్లా రైతులకు కూడా సిర్నాపల్లి అంటేనే రైతులకు పెట్టేది పేరు. మరి రైతులకు కూడా ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇలా ఆగస్టు 15 లోపల ₹2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. గతంలో కేసీఆర్ చెప్పిండు 10 ఏళ్ళైనా రుణమాఫీ చేయలే. గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేసే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా రైతులకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పిన వరి పంటకు ఇప్పుడు రాబోయే వర్షాకాలం పంట నుండి జరుగుతూ ఉంటుంది. మరి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి గంగాధర్ అందరూ కూడా మహిళలు ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి కొన్ని చెప్పారు, మరి కొన్ని చెప్పకపోతారని. ఆ రోజు మేము చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తాం. అదేవిధంగా పెద్దవాళ్ళకు వృద్ధులకు అందరూ కూడా ₹4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. గతంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అప్పటి నుండి ఇప్పటి వరకు నల్లవెల్లిలో ఎన్ని పెళ్లిళ్ళు కాలేదు, ఎన్ని కుటుంబాలు ఏర్పడలే. ఇవాళ అందుకే మీ దగ్గరికి మొన్న ప్రజాపాలన పేరు మీద అధికారులను తీసుకొచ్చి మీ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోబెట్టి మీ దగ్గర మీకు ఏ పంట పండినా
ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మరి బ్యాంకుతో లింక్ ఉన్నా, మీరు లోన్ తీసుకోకుండా లేకున్నా, మీరు ఒక్క రూపాయి కట్టకుండా 100% రైతు యూనిట్గా, గ్రామ యూనిట్ కాదు రైతు యూనిట్గా ఇవాళ పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా మన నల్లవెల్లి గ్రామం కానీ, ఇక చిన్నపల్లి కానీ మన వర్షాలు అడ్డు పడ్డాయి. ఆ రోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారు, పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇవాళ ఇచ్చిరు. ఇవాళ అన్ని గ్రామాలలో మనకు దగ్గర 1600 ఎకరాలకు ఇవాళ 10,000 రూపాయలు రావడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుంది. ఒట్టిగా టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా దొంగ మాటలు మాట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, అదే మహాత్మా గాంధీ గారు, వీళ్ళంతా కూడా జైలుకు పోయి కొట్లాడి స్వాతంత్రం తెచ్చిచ్చారు మనకు. తర్వాత దేశాన్ని కాపాడడానికి ఇందిరమ్మ గారు మరి ప్రాణాన్ని అర్పించారు, మీకు అందరూ కూడా తెలుసు. అదే రాజీవ్ గాంధీ కూడా ప్రాణాన్ని అర్పించింది దేశం కొరకు. ఇవాళ మనకు ప్రధాన శత్రువు అయినటువంటి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ రోజు పాకిస్తాన్ ఓడగొట్టి 2 ముక్కలుగా చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పాకిస్తాన్ ఎట్లయిపోయిందంటే మన భారతదేశం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? దాన్ని నడ్డి విరిసి 2 ముక్కలు చేసినాం మనం ఆ దేశాన్ని. ఎవరు చేసిరు? యుద్ధం చేసి ఇందిరమ్మ చేసింది. కాబట్టి ఇవాళ మన శత్రు దేశాన్ని నాశనం చేసినాం, మన భారతదేశం యొక్క గర్వం పెంచినాం. ఈ విధంగా దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళు జైలుకు పోయి ప్రాణాలు అర్పించారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చాలామంది బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ దేశభక్తులు అంటున్నారు. మరి నిజంగా మోడీ కుటుంబంలో కానీ, అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రా? దేశం కొరకు జైలుకు పోయినరా? ఇలా మోడీ గారు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది ఏంది? ఇక్కడ మహిళా సోదరులలో మీరు వినాలా? ఆ రోజు ఏమన్నాడు? రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఇలా రైతులది ఖర్చు డబుల్ అయింది. ఫర్టిలైజర్ పెరిగింది, డీజిల్ పెరిగింది, సీడ్ పెరిగింది, లేబర్ పెరిగింది, అన్నీ కూడా మరి ఆదాయం పెరగలే. కానీ మరి ఏదైతే మనం ఖర్చు పెడతామో పెట్టుబడి మాత్రం డబుల్ అయింది. ఆ రోజు ప్రతి పిల్లవానికి ఉద్యోగం ఇస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 10 ఏళ్ళలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిరా? ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడినారు? మన భారతదేశం నుండి డబ్బులు తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెడుతున్నారు, చాలా నల్లధనం ఉన్నది, నన్ను గెలిపించిన తర్వాత మరి నల్లధనం మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, ఒక 15 రూపాయలు వచ్చినా రాలే. ఏమైంది? మళ్ళీ ఇంకా ఏం చేసిందంటే దేశం కొరకు రాజీవ్ గాంధీ గారు ప్రాణం ఇచ్చిరు. ఇవాళ మేము దేశ భక్తులమని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులారా, మోడీ గారి కానీ, అమిత్ షా గారి కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అడుగుదలుచుకున్నా, మీ పార్టీ ఏదైనా స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిందా? మరి మీ పార్టీలో ఎవరైనా దేశం కొరకు ప్రాణాలు అర్పించిందా? మరి దేశం కొరకు జైలుకు పోయిందా? పోనీ తీవ్రకు తెలంగాణ ఇచ్చింది కూడా సోనియమ్మని ఆమె గుర్తు చేయదలుచుకున్నా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు ఎన్నో చేసింది త్యాగాలు. ఇవాళ మన ప్రధాన శత్రువు యువకులు కూడా చాలా మంది గుర్తించారా? మన భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్. పాకిస్తాన్ని నడ్డి విరిచింది ఎవరు? యుద్ధం చేసి 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా విడగొట్టింది ఎవరు? ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేశారు 1972లో. ఇవాళ మోడీ గారు ఏమైనా యుద్ధం చేసిందా? ఇవాళ పాకిస్తాన్ ఎంత బలహీనంగా అయిందంటే మన దేశం వైపు కన్నెత్తి చూసేంత దమ్ము కూడా లేకుండా మరి పాకిస్తాన్ని నడ్డి విరిచి 2 ముక్కలు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మోడీ చేతిలోనే దేశం సురక్షితమని. ఇవాళ దేశం సురక్షితంగా లేదా? 75 ఏళ్ళలో మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది. ఇవాళ జాతీయ సంపద, దేశానికి జాతీయ సంపద ఏదైతే ఉన్నదో ఇవాళ బ్యాంకులు కానీ, మనది ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, షిప్ యార్డ్ కానీ, అదేవిధంగా బిహెచ్ఎల్ కానీ, విశాఖ ఉక్కు కానీ, ఎల్ఐసి కానీ, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించిండ్రు? కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. మరి ఇలా మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిందంటే మొత్తం జాతీయ సంపద అమ్ముకుంటున్నాడు. మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్న గుజరాతీ వాళ్ళు దేశాన్ని ముంచి పారిపోయి పరదేశాల్లో 16 లక్షల కోట్లు ఎన్పిఏ పేరు మీద బ్యాంకులను ముంచితే వాళ్ళని కాపాడుతున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడిండు మోడీ గారు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు యువకులకు ఇస్తానన్నాడు. మరి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఇంట్లో అకౌంట్లో వేస్తానని నల్లధనం తెచ్చి 10 ఏళ్ళు అయింది, ఒక 15 రూపాయలు రాలే. ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయి. అక్కలారా మీరు గమనించండి, మొన్న నేను నిలబడ్డప్పుడు అది మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక.
ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది గవర్నమెంట్. కేసీఆర్ దించి మనం రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నాం. ఇక్కడ గోవర్ధన్ నుంచి నన్ను ఎక్కించారు మీరు. ఇవాళ రాబోయే ఎన్నిక ఇప్పుడు 13వ తారీఖు సోమవారం నాడే ఉన్నది. ఈ ఎన్నిక ఢిల్లీకి సంబంధించింది, పెద్ద ఎన్నిక. అది మోడీ గారిని దించి మన ప్రియతమ నాయకుడు ఇందిరాగాంధీ గారి మన్మడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, మన దేశాన్ని పరిపాలించేటువంటి పార్లమెంట్, మన దేశానికి దశ నిర్ణయించేది మరి పార్లమెంట్ ఎన్నిక. ఒకసారి వచ్చిందా? 5 ఏళ్ళు నల్లవేలికి ఒకసారి వచ్చిండా అరవింద్ అనే వ్యక్తి? మరి నల్లవేలికి ₹1 ఇచ్చిండా? ఇవాళ మళ్ళా ఓట్లాడుతున్నాడు. ఏందా అరవింద్ ఏం చేసావంటే, నా ముఖం చూడకుండా ఈ మోడీ ముఖం చూడమని అడుగుతా ఉన్నాడు. మరి ఇలా మోడీ ఇక్కడ నిలబడతలేడు, అరవింద్ నిలబడతా ఉన్నాడు. మనకు ఎంపీ అభ్యర్థి అరవింద్ కాబట్టి పార్టీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, రాజు గారికి, గంగారాం గారికి, గంగారెడ్డి గారికి, మనోజ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, సురేందర్ గారికి, పిల్లడు శశి, అందరు కూడా వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు, మరి గోపి గారికి, వీడీసీ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మరి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారికి, సాయిరెడ్డి గారికి, పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నల్లవెల్లి గ్రామంలో ఈరోజు మీ ముందర నవంబర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన, ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందు వచ్చిన, అది మీ దయతోని మరి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, నల్లవెల్లి గ్రామం అంటే మరి ప్రేమకు, అభిమానానికి, మరి కష్టపడే రైతులకు, నిజాయితీకి అన్నిటి కూడా పెట్టింది పేరు. అందుకే ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని చెప్తా ఉన్నా. ఇవాళ మీ అందరూ ఓటు వేయడం వల్ల మరి ఒక్క గ్రామంలోనే నాకు 650 ఓట్లు మెజారిటీ ఇచ్చి మొత్తం నియోజకవర్గంలో 22,000 మెజారిటీతోని మరి టీఆర్ఎస్ అభ్యర్థి మీద నన్ను గెలిపించిన తర్వాత ఆ రోజు ఎన్నికల్లో మీకు అందరు కూడా చెప్పినాం, నల్లవెల్లి గ్రామాన్ని తప్పకుండా నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా, ఈ గ్రామాన్ని అవసరం ఉంటే దత్తత తీసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాటలు నేను కట్టుబడి ఉన్నా ఇవాళ కూడా. మరి ఆ రోజు ఇంకా మరి మనం 6 గ్యారంటీలు చెప్పినాం ఎన్నికల మేనిఫెస్టో కింద. మరి నా మాట కాదు, సోనియా గాంధీ గారి మాట, ఇందిరమ్మ కోడలు, మరి కాంగ్రెస్ పార్టీ మాట, మరి ఇది ఆ మాట ఖచ్చితంగా అమలు పరుస్తాం అని చెప్పినా మీకు. మరి ఒకసారి నేను అన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చింది, పెద్దలు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా లాల్ బహదూర్ స్టేడియంలో మరి సోనియా గాంధీ గారి సమక్షంలో. అదే రోజు మొట్టమొదటి రోజు మరి అభయహస్తం పేరు మీద మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద మనం సంతకం పెట్టడం జరిగింది. కానీ అది అమలు పరచడానికి కొంచెం టైం పడుతుంది, చట్టబద్ధత చేయాలి కాబట్టి. మరి తెల్లారే 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి అక్క చెల్లెలందరూ కూడా మరి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు మీ అందరు కూడా బస్సు సౌకర్యం ఫ్రీగా వేసిరు. ఇవాళ నాకు గర్వంగా ఉంది, మీరందరూ కూడా దగ్గర తెలంగాణలో 4-5 నెలల్లో 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారు. మీరు తల్లిగారింటికి పోయినరా, లేకుంటే భద్రాచలం రామాలయంకి పోయినరా, సమ్మక్క సారలక్క దగ్గరకు పోయినరా, లేకుంటే నిజామాబాద్ షాపింగ్ పోయినరా, హైదరాబాద్లో మీ పిల్లలు చదువుకుంటే పిల్లల దగ్గరకు పోయినరా, లేకుంటే ఇక్కడ ఆడపిల్లలు మరి బస్సులో కాలేజీకి పోయినరా తెలియదు. కానీ ఇవాళ 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారు. ఇది ఏ ప్రభుత్వం చేయాలో ఇంతకుముందు ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా. అదేవిధంగా ఇలా ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పేదవానికి వైద్యం భారం కావద్దని మరి అందరు కూడా ఉచితంగా వైద్యం, మరి కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే మరి కేసీఆర్ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసిండు. మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మీకు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ, అది మెదడు ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, ఇంకా కడుపులో కంతి కావచ్చు, నడుము ఆపరేషన్ కావచ్చు, ఏది ఉన్నా కానీ 10 లక్షల వరకు అన్ని దవాఖానాల్లో ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉందో కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఆ రోజున ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పినాం. 2004లో మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవాళ తప్పకుండా రైతులకు ఉచిత కరెంట్ 24 గంటలు ఇవ్వడమే కాకుండా మీ గృహ అవసరాలు ఏదైతే ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చి మీకు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం. వస్తుందా లేదా నల్లవెల్ల జీరో బిల్లు? ఒకవేళ ఎవరైనా పొరపాటు రాకుంటే వాళ్ళకు కూడా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ ఉండి ఇంకేదైనా లింక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్ కోడ్ తర్వాత 13వ తారీఖు ఖచ్చితంగా చేపిస్తాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అదేవిధంగా ఆ రోజు మోడీ 1300 సిలిండర్ అమ్మిండు. మనం 500 ప్రకటించిన తర్వాత 250 తగ్గించి ఇలా 950కి అమ్ముతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలకు ఆసరగా ఉండాలని చెప్పి సిలిండర్ 500కే ఇస్తా ఉన్నాం. మీరు 950 కడుతున్నారు, మిగతా డబ్బులు మీకు వారం రోజులు వాపసు వస్తున్నాయి మళ్ళా. కాబట్టి ఇలా సిలిండర్ 500కే ఇస్తున్నాం. తమ్ముళ్ళారా సోదరులారా మీరు గమనించండి. నల్లవెల్లి గ్రామం అంటేనే రైతులకు పెట్టింది పేరు. మరి ఆ రోజు చెప్పినాం ఎన్నికల్లో ప్రణాళికలో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ ఆగస్టు 15 లోపల మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వరి పంటకు గిట్టుబాటు ధర 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నాం. మరి ఖచ్చితంగా రాబోయే పంటలను ఇస్తాం. మొన్న నల్లవెల్లిలో వర్షాకాలం వచ్చింది. అప్పుడు ఈ వడగండ్ల వాన వచ్చి మొత్తం వడ్లు రాలిపోయిన ఆ రోజు కూడా నేను రావడం జరిగింది. ఇక్కడ పంటలు పరిశీలించిన పాపం రైతులు దుఃఖంలో ఉన్నారని అధికారులకు చెప్పి అన్ని కూడా రికార్డు చేయించినాం. ఇవాళ ఆ రోజు ప్రామిస్ చేసిన 10,000 రూపాయలు కూడా చాలా మంది ఇవాళ రైతులకు వచ్చినాయి. నల్లబెల్లి గ్రామంలో వచ్చినాయా లేదా? చాలా మందికి వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీ ఉపయోగం ఏం లేదు. పోనీ అటువంటి మోహన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినప్పటికీ కూడా నల్లవెల్లికి చేసింది ఒకసారి చెప్పండి. వడ్లు పోతే కట్టకాకుండా వచ్చినాయా డబ్బులు? తొందరగానే పేమెంట్ వచ్చినాయా? పోరా పోస్ట్ ద్వారా నల్లవెల్లికి ఒరిగింది అని చెప్పండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత 1 కిలో కూడా కట్టకాకుండా పేమెంట్ ఇప్పించిండు. ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. అది చెప్పడానికి ఏం ఇబ్బంది లేదు. చెప్పొద్దు అనుకున్నాము. మొన్న చెప్తున్నారు వాళ్ళు, సార్ మా పోస్ట్ తీసేసిండు సామాజిక వర్గం ఉన్నోడికి అన్నారు. దానివల్ల సార్ చెప్పిండు నల్లవెల్లికే పోస్ట్ ఇస్తా, మీరు మోహన్ తప్ప 5 ఎవరైనా ఏమని చెప్పిండు. నేను కూడా వాళ్ళకి సంప్రదించిన, అయ్యా ఎల్లగిరి సీనియర్ కాదు ఇంకెవరు కాదు, ఎవరు అయితే సార్ సిద్ధంగా ఉన్నాం, మీరు రండి చేసుకోండి. సారు అభిమానం మీద నల్లవెల్లికే ఉంచాలని. నల్లవెల్లి కాకుండా వేరే ఊరికి ఇస్తే మనం బాధపడాలా? అటువంటిప్పుడు సారు నీళ్ళు బదనం చేస్తుడు, ఇంకెవరు కావాలని చేస్తున్నాడు మాత్రం దయచేసి అబద్ధం చేసుకోకండి. దానివల్ల లాభమే అవుతుంది కానీ నష్టమైతే లేదు మనకు. మీరు చూసుకోండి, గత చరిత్రలో ఎన్ని లారీలు పోతే ఎన్ని క్వింటాలు కట్ అయినాయి, ఈసారి ఎవరికైనా కట్ అయినాయా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సారు మంచి చేస్తామని చూసిండు కానీ అది తీసి ఏదో లాభపొంది మనం చేయాలి. సొసైటీ కూడా ఇంతకన్నా మంచి ముందుకు పోతారని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకు 10 గంటలు ఉండి మా వాళ్ళు చేయించాలని దగ్గర నుండి సార్ చేయించడం జరిగింది. మాటు కాలువ కూడా షట్టర్ కావాలి సార్, రాత్రి మేము వెళ్తే షట్టర్ పని చేయలేకపోతున్నాము. 2 రోజులలో అలాగే మనకున్న అభిమానంతో గెలిచి 5 నెలలు కావస్తుంది. దాంట్లో 2 నెలలు కూడా వెళ్ళిపోయింది. 3 నెలల లోపల శివలింగ గుట్టకు కమ్మలకు సహాయం దగ్గర నుండి చేయించాడు. అలాగే పెద్ద మంది అడిగిన తర్వాత సార్ పార్లమెంటరీ మన ఎంపీ అభ్యర్థి తరఫున మన ముఖ్యమంత్రి గారు నల్లవెల్లి అంటే అభిమానం ఉన్న మనిషి, ఎన్నికల కార్యక్రమం వచ్చిన సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నల్లవెల్లిన అక్క చెల్లెళ్ళు సోదరులు అన్నలు అన్నదమ్ములు అందరికీ నా యొక్క మనస్ఫూర్తి శుభాకాంక్షలు. టైం ఎక్కువ లేదు కాబట్టి 10 గంటలకు క్లోజ్ చేయాలి. సంక్షేమ పథకాలు సార్ చెప్తారు, అందరం చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను 2 ముక్కలు చెప్పి సార్కి గోపి గారికి ఇస్తాను. నల్లవెల్లి అంటే సార్కి ఇప్పుడు కాదు, మనం ఓటు వేయకుండా బాగా నీరుడు బరవారు గారు, జాడగల నారాయణ గాలి పెట్టిన కరెంటు పోయేది. అందరూ రోజు ఏది చూస్తారు, అయ్యో గాలి వస్తే కరెంటు పోతుందేమో అని. పెద్ద పరుతులు ఫస్ట్ 2 కోరికలు కోరిండ్రు సార్. మాటకాలకు షటరు అలాగే కరెంటు బిల్లు మాకు 24 hours. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గత ఎలక్షన్లో పోలిస్తే ఈ ఎలక్షన్ ఖచ్చితంగా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి సారు రావడం జరిగింది. అప్పుడు కూడా కొంత తక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు.